తెలుగులో హీరోయిన్‌గా కంటే ప్రొడ్యూసర్‌గా ఎక్కువ మార్కులు సాధించుకున్న నిహారిక, ఇదివరకు తమిళంలోనూ హీరోయిన్‌గా ప్రయత్నించి అక్కడ కూడా సరైన విజయం దక్కకపోవడంతో తెలుగునాట ప్రొడ్యూసర్‌గా కంటిన్యూ అవుతూ ఈ ఏడాది 'కమిటీ కుర్రాలు' అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టడమే కాక 'బెంచ్ లైఫ్' అనే సిరీస్‌ని రిలీజ్ చేసి మంచి విజయం అందుకుంది. అయితే హీరోయిన్‌గా సూపర్ హిట్ అందుకోవాలన్న ఆశ మాత్రం నిహారిక మనసులో ఉండిపోయింది. అందుకే ఈసారి తెలుగు, తమిళ్‌లో కాక మలయాళంలో హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అక్కడ గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న షన్ నిగమ్ హీరోగా 'మధురాస్ కరణ్' అనే సినిమాలో నిహారిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసింది. ఈ సినిమా కోసం ఏఆర్ రెహమాన్ సూపర్ ఫిక్ సాంగ్స్ లో ఒకటైన 'చెలి' చిత్రంలోని 'అలలే చిట్టలలే' పాటను రీమేక్ చేశారు. ఈ పాటను మలయాళంలో మంచి రొమాంటిక్ నంబర్లా తెరకెక్కించారు. ఈ పాటలో నిహారిక హాట్ స్టెప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి నిహారిక ఎక్కడ శృతి మించి ఎక్స్పోజింగ్ కానీ, ఇబ్బంది పడే భంగిమలు కానీ ప్రయత్నించలేదు. కానీ ఆమె ఎక్స్ప్రెషన్స్, డాన్స్ మూవ్స్ మాత్రం కుర్రకారికి కైపెక్కిస్తున్నాయి. మరి హీరోయిన్ గా హిట్ కొట్టాలన్న నిహారిక కళ మలయాళ సినిమాతో నెరవేరుతుందేమో చూడాలి. ఇకపోతే నిహారిక తెలుగులోనూ హీరోయిన్ గా తన సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తుంది. వచ్చే ఏడాది తెలుగులో ఆమె హీరోయిన్ గా నటించబోయే 2 ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయనున్నారు. కొత్త దర్శకులతో ఉండబోయే ఈ సినిమాలో ఒకటి నిహారిక స్నేహితులతో కలిసి నిర్మించనుందనే సమాచారం. తెలుగులో హీరోయిన్‌గా కంటే ప్రొడ్యూసర్‌గా ఎక్కువ మార్కులు సాధించుకున్న నిహారిక, ఇదివరకు తమిళంలోనూ హీరోయిన్‌గా ప్రయత్నించి అక్కడ కూడా సరైన విజయం దక్కకపోవడంతో తెలుగునాట ప్రొడ్యూసర్‌గా కంటిన్యూ అవుతూ ఈ ఏడాది 'కమిటీ కుర్రాలు' అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టడమే కాక 'బెంచ్ లైఫ్' అనే సిరీస్‌ని రిలీజ్ చేసి మంచి విజయం అందుకుంది. అయితే హీరోయిన్‌గా సూపర్ హిట్ అందుకోవాలన్న ఆశ మాత్రం నిహారిక మనసులో ఉండిపోయింది. అందుకే ఈసారి తెలుగు, తమిళ్‌లో కాక మలయాళంలో హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అక్కడ గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న షన్ నిగమ్ హీరోగా 'మధురాస్ కరణ్' అనే సినిమాలో నిహారిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసింది. ఈ సినిమా కోసం ఏఆర్ రెహమాన్ సూపర్ ఫిక్ సాంగ్స్ లో ఒకటైన 'చెలి' చిత్రంలోని 'అలలే చిట్టలలే' పాటను రీమేక్ చేశారు. ఈ పాటను మలయాళంలో మంచి రొమాంటిక్ నంబర్లా తెరకెక్కించారు. ఈ పాటలో నిహారిక హాట్ స్టెప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి నిహారిక ఎక్కడ శృతి మించి ఎక్స్పోజింగ్ కానీ, ఇబ్బంది పడే భంగిమలు కానీ ప్రయత్నించలేదు. కానీ ఆమె ఎక్స్ప్రెషన్స్, డాన్స్ మూవ్స్ మాత్రం కుర్రకారికి కైపెక్కిస్తున్నాయి. మరి హీరోయిన్ గా హిట్ కొట్టాలన్న నిహారిక కళ మలయాళ సినిమాతో నెరవేరుతుందేమో చూడాలి. ఇకపోతే నిహారిక తెలుగులోనూ హీరోయిన్ గా తన సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తుంది. వచ్చే ఏడాది తెలుగులో ఆమె హీరోయిన్ గా నటించబోయే 2 ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయనున్నారు. కొత్త దర్శకులతో ఉండబోయే ఈ సినిమాలో ఒకటి నిహారిక స్నేహితులతో కలిసి నిర్మించనుందనే సమాచారం. తెలుగులో హీరోయిన్‌గా కంటే ప్రొడ్యూసర్‌గా ఎక్కువ మార్కులు సాధించుకున్న నిహారిక, ఇదివరకు తమిళంలోనూ హీరోయిన్‌గా ప్రయత్నించి అక్కడ కూడా సరైన విజయం దక్కకపోవడంతో తెలుగునాట ప్రొడ్యూసర్‌గా కంటిన్యూ అవుతూ ఈ ఏడాది 'కమిటీ కుర్రాలు' అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టడమే కాక 'బెంచ్ లైఫ్' అనే సిరీస్‌ని రిలీజ్ చేసి మంచి విజయం అందుకుంది. అయితే హీరోయిన్‌గా సూపర్ హిట్ అందుకోవాలన్న ఆశ మాత్రం నిహారిక మనసులో ఉండిపోయింది. అందుకే ఈసారి తెలుగు, తమిళ్‌లో కాక మలయాళంలో హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అక్కడ గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న షన్ నిగమ్ హీరోగా 'మధురాస్ కరణ్' అనే సినిమాలో నిహారిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసింది. ఈ సినిమా కోసం ఏఆర్ రెహమాన్ సూపర్ ఫిక్ సాంగ్స్ లో ఒకటైన 'చెలి' చిత్రంలోని 'అలలే చిట్టలలే' పాటను రీమేక్ చేశారు. ఈ పాటను మలయాళంలో మంచి రొమాంటిక్ నంబర్లా తెరకెక్కించారు. ఈ పాటలో నిహారిక హాట్ స్టెప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి నిహారిక ఎక్కడ శృతి మించి ఎక్స్పోజింగ్ కానీ, ఇబ్బంది పడే భంగిమలు కానీ ప్రయత్నించలేదు. కానీ ఆమె ఎక్స్ప్రెషన్స్, డాన్స్ మూవ్స్ మాత్రం కుర్రకారికి కైపెక్కిస్తున్నాయి. మరి హీరోయిన్ గా హిట్ కొట్టాలన్న నిహారిక కళ మలయాళ సినిమాతో నెరవేరుతుందేమో చూడాలి. ఇకపోతే నిహారిక తెలుగులోనూ హీరోయిన్ గా తన సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తుంది. వచ్చే ఏడాది తెలుగులో ఆమె హీరోయిన్ గా నటించబోయే 2 ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయనున్నారు. కొత్త దర్శకులతో ఉండబోయే ఈ సినిమాలో ఒకటి నిహారిక స్నేహితులతో కలిసి నిర్మించనుందనే సమాచారం. తెలుగులో హీరోయిన్‌గా కంటే ప్రొడ్యూసర్‌గా ఎక్కువ మార్కులు సాధించుకున్న నిహారిక, ఇదివరకు తమిళంలోనూ హీరోయిన్‌గా ప్రయత్నించి అక్కడ కూడా సరైన విజయం దక్కకపోవడంతో తెలుగునాట ప్రొడ్యూసర్‌గా కంటిన్యూ అవుతూ ఈ ఏడాది 'కమిటీ కుర్రాలు' అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టడమే కాక 'బెంచ్ లైఫ్' అనే సిరీస్‌ని రిలీజ్ చేసి మంచి విజయం అందుకుంది. అయితే హీరోయిన్‌గా సూపర్ హిట్ అందుకోవాలన్న ఆశ మాత్రం నిహారిక మనసులో ఉండిపోయింది. అందుకే ఈసారి తెలుగు, తమిళ్‌లో కాక మలయాళంలో హీరోయిన్‌గా
తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అక్కడ గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న షన్ నిగమ్ హీరోగా, మధురాజ్ కరణ్ అనే సినిమాలో నిహారిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసింది. ఈ సినిమా కోసం ఏఆర్ రెహమాన్ సూపర్ఫిక్ సాంగ్స్ లో ఒకటైన చెలి చిత్రంలోని అలలే చిట్టలలే పాటను రీమేక్ చేశారు. ఈ పాటను మలయాళంలో మంచి రొమాంటిక్ నంబర్లా తెరకెక్కించారు. ఈ పాటలో నిహారిక హాట్ స్టెప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి నిహారిక ఎక్కడ శృతి మించి ఎక్స్పోజింగ్ కానీ, ఇబ్బంది పడే భంగిమలు కానీ ప్రయత్నించలేదు. కానీ ఆమె ఎక్స్ప్రెషన్స్, డాన్స్ మూవ్స్ మాత్రం కుర్రకారికి కైపెక్కిస్తున్నాయి. మరి హీరోయిన్ గా హిట్ కొట్టాలన్న నిహారిక కళ మలయాళ సినిమాతో నెరవేరుతుందేమో చూడాలి. ఇకపోతే నిహారిక తెలుగులోనూ హీరోయిన్ గా తన సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తుంది. వచ్చే ఏడాది తెలుగులో ఆమె హీరోయిన్ గా నటించబోయే 2 ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయనున్నారు. కొత్త దర్శకులతో ఉండబోయే ఈ సినిమాలో ఒకటి నిహారిక స్నేహితులతో కలిసి నిర్మించనుందనే సమాచారం. తెలుగులో హీరోయిన్ గా కంటే ప్రొడ్యూసర్ గా ఎక్కువ మార్కులు సాధించుకున్న నిహారిక ఇదివరకు తమిళంలోనూ హీరోయిన్ గా ప్రయత్నించి అక్కడ కూడా సరైన విజయం దక్కకపోవడంతో తెలుగునాట ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అవుతూ ఈ ఏడాది కమిటీ కుర్రాలు అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టడమే కాక బెంచ్ లైఫ్ అనే సిరీస్ ని రిలీజ్ చేసి మంచి విజయం అందుకుంది. అయితే హీరోయిన్ గా సూపర్ హిట్ అందుకోవాలన్న ఆశ మాత్రం నిహారిక మనసులో ఉండిపోయింది. అందుకే ఈసారి తెలుగు, తమిళ్లో కాక మలయాళంలో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అక్కడ గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న షన్ నిగమ్ హీరోగా, మధురాజ్ కరణ్ అనే సినిమాలో నిహారిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసింది. ఈ సినిమా కోసం ఏఆర్ రెహమాన్ సూపర్ఫిక్ సాంగ్స్ లో ఒకటైన చెలి చిత్రంలోని అలలే చిట్టలలే పాటను రీమేక్ చేశారు. ఈ పాటను మలయాళంలో మంచి రొమాంటిక్ నంబర్లా తెరకెక్కించారు. ఈ పాటలో నిహారిక హాట్ స్టెప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి నిహారిక ఎక్కడ శృతి మించి ఎక్స్పోజింగ్ కానీ, ఇబ్బంది పడే భంగిమలు కానీ ప్రయత్నించలేదు. కానీ ఆమె ఎక్స్ప్రెషన్స్, డాన్స్ మూవ్స్ మాత్రం కుర్రకారికి కైపెక్కిస్తున్నాయి. మరి హీరోయిన్ గా హిట్ కొట్టాలన్న నిహారిక కళ మలయాళ సినిమాతో నెరవేరుతుందేమో చూడాలి. ఇకపోతే నిహారిక తెలుగులోనూ హీరోయిన్ గా తన సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తుంది. వచ్చే ఏడాది తెలుగులో ఆమె హీరోయిన్ గా నటించబోయే 2 ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయనున్నారు. కొత్త దర్శకులతో ఉండబోయే ఈ సినిమాలో ఒకటి నిహారిక స్నేహితులతో కలిసి నిర్మించనుందనే సమాచారం.